హాయ్ హలో వెల్కమ్ టు సుజీస్ వీఆర్ బ్లాగ్స్. సో ఈరోజు అయితే మన రెసిపీ వచ్చేసి బెల్లం గోధుమ పిండి దోశలు అండి. సో ఇక్కడ మనం గోధుమ పిండిలో బెల్లం అనేది వేసుకొని దోశలు అనేది ఎలా చేసుకోవాలో చూసేసుకుందాం. సో ఇక్కడైతే నేను ఫస్ట్ బెల్లం తీసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఫస్ట్ అయితే దీన్ని కరగపెట్టేసుకోవాలి. సో ఇలా కరిగిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ అనేది టేస్ట్ పరంగా మనం కొంచెం అయితే చాలండి, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సరిపోతుంది. దాన్ని కూడా వేసుకొని ఇలా కలిపేసుకోండి. ఇక్కడ బెల్లం కూడా ఆల్మోస్ట్ కరిగిపోయింది మొత్తం. సో ఇలా కరిగిపోయిన తర్వాత నేను గోధుమ పిండి అనేది తీసుకుంటున్నాను. ఒక గ్లాసుడు గోధుమ పిండి తీసుకున్నాను. కొంచెం కొంచెం వేసుకుంటా మనకి అక్కడ గడ్డలు కట్టకుండా నీట్గా ఇలా కలిపేసుకోవాలి. మనకి దోశ బ్యాటర్ అనేది రెడీ చేసేసుకోవాలి. చూసారు కదా, ఎక్కడ ఉండలేవు. సో కొంచెం గట్టిగా అయితే కలుపుకోండి, మరీ లూజ్గా కలుపుకోవద్దు. సో ఇక్కడ మనం వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే మనకి దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. సో తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా అయిపోయే ఈజీ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది. సో చూసారు కదా, ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీస్ వీఆర్ బ్లాగ్స్కి. మనం ఇలా పిండి రెడీ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం ఈ దోశలు అనేవి రెడీ చేసుకోవడానికి ఇక్కడ నేను ప్యాన్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకున్నాను స్టవ్ మీద. నెక్స్ట్ ఆయిల్ అనేది దీని చుట్టూరా వేసుకొని ఇలా క్లాత్తో నేను చుట్టూరా తుడిచేసుకుంటున్నానండి. ఇలా వేసుకుంటే మనకి ఈ దోశలు అనేవి అతుక్కోకుండా వస్తాయి మనకి. చూసారు కదా ఇక్కడ. సో ఇలా తుడుచుకున్న తర్వాత మనం కొంచెం ఆయిల్ అనేది వేసుకొని మనం ఏదైతే దోశ బ్యాటర్ రెడీ చేసుకున్నామో దాంతో మనం దోశలు అనేవి వేసుకోవాలి. సో ఇలా కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ముందుగా కలిపెట్టాం కాబట్టి ఇంకొంచెం నానింది, చాలా బాగా వచ్చింది ఈ బ్యాటర్ అనేది. సో దీన్ని ఇప్పుడు మనం దోశలాగా వేసేసుకోవాలి. సూపర్ టేస్టీగా ఉంటాయి. బెల్లం కలిపాం కాబట్టి మనం ఏమీ నంచుకొని తినవసరం లేదు. సో ఇలా ఒట్టి తిన్నా కూడా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. సో ఇక్కడైతే చూసారు కదా, సో ఇక్కడ దోశ అనేది నేను కొంచెం మందంగానే వేసుకుంటున్నాను. మనం పిండి అనేది కొంచెం గట్టిగా కలిపాం కాబట్టి మనకి దోశలు అనేవి కొంచెం మందంగా వస్తాయి. కొంచెం లూజ్గా కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. సో ఇలా వేసుకున్న తర్వాత నేను చుట్టూరా కొంచెం ఆయిల్ అనేది కూడా వేసాను. ఇలా వేసుకొని మనం 2 సైడ్స్ మంచి బ్రౌనిష్ కలర్లో మనం నీట్గా ఫ్రై చేసుకోవాలి. సో అప్పుడు మనం తీసేసుకుంటే మనకి సూపర్ టేస్టీ గోధుమ పిండి బెల్లం దోశలు అనేవి రెడీ అయిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ త్వరగా అయిపోయే రెసిపీ అండ్ హెల్దీ కూడా, ఎందుకంటే గోధుమ పిండి బెల్లం కూడా హెల్దీ కాబట్టి. బెల్లం దోశలు బెల్లం అట్లని కూడా అనొచ్చు. సో ఇక్కడైతే నేను రిమైనింగ్ ఏదైతే బ్యాటర్ ఉందో మనకి దాన్ని కూడా నేను ఇక్కడ వేసేసుకుంటున్నాను. సో వాటిని కూడా వేసేసుకొని ఇలా 2 సైడ్స్ మనం కాల్చుకోవాలి. ఇక్కడ మంచి బ్రౌనిష్ కలర్లో వస్తే సూపర్ సాఫ్టీగా ఉంటాయండి ఈ రెసిపీ అనేది. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీస్ వీఆర్ బ్లాగ్స్కి అండ్ మీరు ట్రై చేయండి. బాయ్. సో ఇక్కడైతే మనకి రెడీ అయిపోయింది.